హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనకు డిఎల్ఎడ్ సంబంధించిన సెకండ్ ఇయర్ అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. మనకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరిగిందనమాట. వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ని మీ మొబైల్లోనే ఏ విధంగా సింపుల్గా చూసుకోవచ్చు ఈరోజు నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అనుకుంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. దీనికి కావాల్సింది మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనకు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. వీళ్ళ కోర్స్ వచ్చేసరికి మనకు ఎప్పుడు ఎవరు సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ వస్తుందంటే మనకు 2025 లోపల సెకండ్ ఇయర్ అయిపోయింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉంటే రాసి ఉంటే వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ కూడా రావడం జరిగిందనమాట. ఇద్దరు సేమ్గా చూసుకోవచ్చు. ఆ రిజల్ట్ చూసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. లేదా నేను చెప్పిన ప్రాసెస్లో వెళ్ళినా కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బార్లో బీఎస్సీ తెలంగాణ అని టైప్ చేయండి. బీఎస్సీ తెలంగాణ అని టైప్ చేస్తే మనకు వస్తుంది కదా. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత వెబ్సైట్ ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంటుంది అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ బీఎస్సీ తెలంగాణ, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ అని ఇక్కడ వస్తుంది అనమాట. ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేసేయండి. మనకు వెబ్సైట్ని అప్డేట్ చేయడం జరిగింది. ఇక డిఫరెంట్ వేరియస్గా ఏ కేటగిరీకి సంబంధించిన లింకు మనకు డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి డిఎల్ఈడి సంబంధించిన లింక్ కావాలి కాబట్టి ఇది ఎన్ఎంఎస్, ఇది టీసీసీ, ఇది టీటీసీది, డిపిఎస్సిది, తర్వాత ఇది సిఎల్ఐసిది, తర్వాత ఇది డిఎల్ఈడి. ఇది మనకు కావాల్సినటువంటి లింక్ కాబట్టి ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి విధంగా డిఎల్ఎడ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా డిఎల్ఎడ్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వాళ్ళ అప్లికేషన్స్ కానీ వాళ్ళ హాల్ టికెట్ కానీ రిజల్ట్ కానీ ఇందులోనే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనము రిజల్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రెస్ నోట్ రావడం జరిగింది. దాన్ని కూడా చూద్దాం ఒకసారి. సంబంధించి ప్రెస్ నోట్ అనమాట. ఈరోజే రావడం జరిగింది 31 అక్టోబర్. దిస్ ఈస్ ద రిజల్ట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్. మనకు సెప్టెంబర్లో ఎవరికైతే ఎగ్జామ్స్ జరిగినాయి ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అనమాట. ఇది 31 రోజు మనకు వస్తుంది. ఇక్కడ మనకు ఎంటరింగ్ అంటే మనము వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మన రిజల్ట్ని అయితే చూసుకోవాలి. రీకౌంటింగ్కి అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళు 15 నవంబర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు రీకౌంటింగ్కి. అది బై పోస్ట్ ఆర్ బై డైరెక్ట్ అఫీషియల్ గవర్నమెంట్ డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవడం అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డీడీ కట్టి ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియోస్ ఉంటాయి. అవి చూడండి, ఐ కార్డ్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి కూడా చూడండి. నార్మల్గా మీరు కాలేజ్కి వెళ్ళి అడిగినా కూడా మీకు క్లారిటీ చెప్తారనమాట. లేదు మీకు ఎవరికైనా ఇంకా అవసరం అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో రీకౌంటింగ్కి. ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా చూద్దామో మీకు చెప్తాను అనమాట. మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఉంచుకోండి, డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ రిజల్ట్ 2025 సెప్టెంబర్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్కి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ అని డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. మీ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఫస్ట్ డేట్ ఎంటర్ చేసి మళ్ళీ డాష్ పెట్టి మళ్ళీ మంత్ ఎంటర్ చేసి తర్వాత ఇయర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. నేను ఒకటి ఎగ్జాంపుల్కి చూపిస్తాను మీకు. రూల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినట్లే మీరు ఎంటర్ చేయండి. అట్లయితేనే మీకు స్పేస్ ఇస్తే రాదు, ఈ డాష్ మాత్రమే పెడితేనే మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా, గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఒక పీడిఎఫ్ రూపంలో వస్తుంది అనమాట. పీడిఎఫ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు క్యాండిడేట్ యొక్క రూల్ నెంబర్ రావడం జరుగుతుంది. రూల్ నెంబర్, నేము, ఫాదర్ నేము, ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ యొక్క నేమ్ అనమాట. తర్వాత మన ఫోటో కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చేసినటువంటి మీడియం, ఆప్షనల్గా మనం తీసుకున్నటువంటి పేపర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి. పేపర్ కోడ్ అండ్ మార్క్స్ ఇచ్చారనమాట. థియరీకి ఇంటర్నల్గా సపరేట్ మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్గా మార్క్స్ ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ చూసుకోండి, మనకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఇది మనకు సంబంధించిన సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ అనమాట. ఇక్కడ మీరు ఫైనల్గా ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు ఫైనల్గా పాస్ అయ్యారా లేదా అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. మనకు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ పాస్ అయి ఉంటే మీరు పాస్ అయినట్లు అనమాట. ఖచ్చితంగా మొత్తం మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ టోటల్ థియరీ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ అని ఇక్కడ డిఫరెంట్గా
మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ చూసుకునేటటువంటి పాస్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం మీద అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.